బ్రిటిష్ గవర్నమెంట్ ఫ్లాగ్ ఎగరవేయడం ఆయనకు నచ్చలేదు. భారతీయ చరిత్ర మరియు సంస్కృతిని ఆధారం చేసుకొని 25 పతాకాల నమూనాలను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు. గాంధీజీ గారు పింగళి వెంకయ్య గారు 1921లో విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో కలిసినప్పుడు వారి మధ్య సంభాషణ. నమస్కారం వెంకయ్య గారు. నమస్తే గాంధీ గారు. మనం మన జాతీయ పతాకం గురించి అనుకున్నాం కదా? అవునండి. ఏదైనా తయారు చేశారా? చేశానండి, ఇదిగో చూడండి. ఓ, చాలా బాగుంది. ఇందులో 2 రంగులే ఉన్నాయి కదా? ఒకటి ఎరుపు, మరొకటి ఆకుపచ్చ. మధ్యలో రాట్నం కూడా పెట్టారు. చాలా బాగుంది. అయినా నేను ఒకటి చెప్పనా సార్? చెప్పండి గాంధీ గారు. అందులో ఉండే 2 రంగులు ఒకటి మన ప్రజల త్యాగాన్ని, ఇంకొకటి మన దేశ సస్యశ్యామలాన్ని తెలుపుతుంది. ఇంకా ఏదైనా మార్చమంటారా? ఇందులో తెలుపు రంగు కూడా చేర్చండి. తెలుపు రంగు మనం ఎప్పుడూ శాంతియుతంగా, అహింసకు ప్రతీకగా ఉంటామని తెలియజేస్తుంది. మధ్యలో అశోకుని ధర్మచక్రం కూడా పెట్టండి. చాలా బాగుంది గాంధీ గారు, అలాగే చేస్తాను. మనది త్రివర్ణ పతాకం అవ్వాలి. పైన కాషాయం రంగు మన త్యాగాన్ని, మధ్యలో తెలుపు రంగు శాంతిని, క్రింద ఆకుపచ్చ రంగు మన దేశ ప్రకృతి, పాడి పంటలను, విశ్వసనీయతను తెలుపుతుంది. ధర్మచక్రం మానవ ధర్మానికి ప్రతిరూపంగా ఉంటుంది. చాలా సంతోషం. చాలా బాగా చెప్పారు వెంకయ్య గారు. అయితే మనం మన జెండాని రూపొందించుకుందాం. అలాగే గాంధీ గారు. అలాగే వెంకయ్య గారు. అలా మన త్రివర్ణ పతాకాన్ని 3 రంగుల్లో వెంకయ్య గారు తయారు చేశారు. మనకు స్వాతంత్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీ ఉదయం గవర్నర్ హౌస్ మీద, 16వ తేదీ ఉదయం ఎర్రకోట మీద మన భారత జాతి ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తూ రెపరెపలాడిన మన మువ్వన్నెల పతాకం నాటి నుంచి నేటి వరకు మన దేశ ప్రజల గుండెల్లో జాతీయ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది. That's my story, dear. Oh, good. Saffron tells of courage, white whispers of peace, green signs of growth, and my Ashoka Chakra, it spins for justice, growth, and justice, progress, and the truth. Who gave you life? Many people. I was born from when India stood free in 1947. I have carried you in battle and saluted you on Independence Day and wrapped around the weapons of my brothers who gave their life. You are the heart of our nation. మన త్రివర్ణ పతాకం కేవలం కాగితం గాని క్లాత్ గాని కాదు, అది మన దేశపు ఆత్మ. జాతీయ పతాకం మన త్యాగం, ఐక్యత, గౌరవం యొక్క ప్రతీక. దానిని గౌరవించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. దాన్ని ఎల్లప్పుడూ గౌరవిద్దాం. And you, my people, are the wind that makes me fly. Without you, I'm just a cloth. With you, I'm India. विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा. सदा शक्ति बरसाने वाला, वीरों को हर्षाने वाला, प्रेम सुधा बरसाने वाला, मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा. Jai Hind. जय हिंद.